యేసునామములో అందరికీ వందనములు. దేవుని వాక్యం నుంచి యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనం. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరినీ నా యొద్దకు వత్తురు, అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చేవాడిని నేను ఏమాత్రమును బయటికి త్రోసివేయను. ప్రేమైన వాళ్ళారా, ఇక్కడ చూస్తే దేవుని యొక్క చిత్తము, ఉద్దేశం, ప్రేమ ఎంత ఉన్నతంగా. యేసు ప్రభు ఈ లోకమునకు రాకముందే తండ్రిగా ఉండి ఆయన సమస్తమును ప్రేమించినాడు. ఇర్మియా గ్రంథంలో రాయబడ్డది ఏమనంటే, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించున్నాను. ఇంకో మాట రాయబడింది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. నిజమే, ప్రతి ఒక్కరూ రక్షింపబడాలని యేసుక్రీస్తు ప్రభు ప్రాణం పెట్టినాడు. హెబ్రీ 2:9 ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లుగా వచ్చినాడు. అంటే తండ్రి చిత్తం ఏంది అంటే, ఏ ఒక్కరు నశించొద్దని, కొందరు ఏదో నరకానికి పోవాలని కాదు. ఒకవేళ అట్లానే ఉద్దేశం ఉంటే ఆయన నరకానికి పంపడం ఎంతసేపు, ఆయన చంపడం ఎంతసేపు. ఆయన ఒక మాట మాత్రం సెలవిస్తే ఆకాశం నుంచి వడగండ్లు పడవచ్చు, నక్షత్రాలు పడవచ్చు, ఉలుకలు రాలొచ్చు, భూమి నెరవిడవచ్చు, సముద్రము పొరలొచ్చు మనుషుల మీదకి. 25% భూమిని, లేకపోతే 30% భూమిని, 70% నీళ్లు ఎంతసేపు ముంచేస్తాయి? ఒక సెకండ్ పట్టదు. అటువంటి ఈ మహిమగల ప్రభువు ఏమంటున్నాడు అంటే, తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వత్తురు అంటున్నాడు. ప్రేమైన వాళ్ళారా, యేసు ప్రభు మనందరికీ ఒక గొప్ప మార్గము, చక్కని మార్గంగా ఈ లోకానికి దిగి వచ్చి నాశనానికి, నరకానికి పోయే మనల్ని విమోచించడానికి, తప్పిపోయిన మనల్ని సరిచేయడానికి. ఈ లోకంలో తప్పుకు శిక్ష ఉంది, కానీ యేసు ప్రభు నీ కొరకు, నా కొరకు, మన తప్పులకు, మన పాపాలకు, మన దోషాలకు శిక్ష అనుభవించినాడు. మనం ప్రతి ఒక్కటి గమనించాలి. చిన్న విషయం, మనము ఏదో తినకూడదు తినగానే మనకు అజీర్తి అవుతుంది, లేకుంటే తలనొప్పి వస్తుంది, లేకుంటే బాడీ పెయిన్స్ వస్తాయి. ఏదో ఒకటి మనం చేసిన తప్పుకు, అంటే చేసిన తప్పు చిన్నదైనా శిక్ష అనేది వస్తుంది. అట్లాంటప్పుడు మనం చూపులలో, మాటలలో, వెనికిడిలో, మన చేతలలో దేవునికి ఆయాసకరంగా, అంటే పరిశుద్ధంగా ఉండకుండా చేసే ప్రతి ఒక్కటి దేవునికి వ్యతిరేకమైన ఇన్ని చేస్తుంటే మనకేం శిక్ష రాదు అనుకొని బతుకుతున్నాం. ఏం పర్వాలేదులే అనుకొని బతుకుతున్నాం. ఆదివారం బల్లకాడికి పోతే అయిపోతుంది అనుకుంటున్నాం. ఈనాడు దౌర్భాగ్యత ఏంటంటే, పగ ప్రతీకారాలు పెట్టుకొని, అంటే దేవుడు కోరుకునేది ఏంటంటే గతం మర్చిపోవాలా. ఈ దినం ఎట్లున్నావు అనేదే కోరుకుంటాడు. నేను ఆ దినం నాడు ఇంత ప్రార్థన పరుని, ఈ దినం నాడు ఇంత వర్తమానిచ్చిన, ఇది పనికిరాదు. ఈ దినము దేవునికి నచ్చినట్టు బతికినామా? ఈ దినము ఆయన కోరుకునే స్థాయిలో మన విశ్వాసం ఉందా? అందుకే అన్నాడు, మనుష్య కుమారుడు భూమికి వచ్చినప్పుడు విశ్వాసం కనుగొనునా అని రాయబడ్డది. ప్రియమైన వాళ్ళారా, విశ్వాసం కలిగి ఉండి ఆయన దగ్గర ఉండాలి. నా యొద్దకు వచ్చేవాని అని మాట్లాడుతున్నాడు. నువ్వు వస్తావో రావో నీ మీద ఉంది. నువ్వు చర్చికి వచ్చినంత మాత్రాన దేవుని దగ్గర ఉన్నట్టు కాదు, వాక్యం చెప్పినంత మాత్రాన దేవుని సన్నిధిలో ఉన్నట్టు కాదు. దేవుని దగ్గర ఉండడం అనేది ప్రత్యేకమైన విషయం. ఇశ్రాయేలు 6 లక్షల మంది కాల్బలం వచ్చినారు, దాదాపు 20 లక్షల మంది అని ఎక్కువ మంది చెప్తున్నారు. 20 లక్షల మంది చూసుకుంటే అందరు మేఘం కింద ఉన్నారు. అందరూ ఒకే పానీయము, ఒకే ఆహారము, అందరికీ ఒకటే రకమైన భద్రత ఉంది. కానీ ఎంతమంది పరలోకానికి, ఆ కానానుకు వెళ్ళగలిగినారు అని ఆలోచన చేస్తే ఇద్దరే శేషం మిగిలింది. ఊహించగలగాలి మన జీవితాలు. మనం ఎట్లా చేసినా ఏం లేదు, చర్చిపోతే అయిపోతుంది. అందరూ చర్చి మేఘం లేక అనుకుంటే, పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం అన్నట్టు చర్చి, దేవుని సంఘం మనకు రక్షింపబడిన వారికి మేఘంలే ఉంటే, ఆ మేఘం కింద ఉన్న మనము జాగ్రత్తగా లేకపోతే, ఆనాడున్న యెహోషువ, కాలేబులే నిండు మనసుతో ఆయనను అనుసరించినారు. ఆయన యొద్ద ఉన్నారు. వారు ఆయనకు నమ్మకంగా ఉన్నారు కాబట్టి వారిద్దరూ ఆ కానానికి వెళ్ళగలిగినారు. ఇంతమంది ఇశ్రాయేలీలు నమ్మకం కలిగారు. ఈనాడు దేవుని సంఘంలో ఉన్న మనము ఎంతవరకు దేవునికి నమ్మకంగా ఉంటున్నాం? ఆయన యొద్ద ఉంటున్నాం. ఆయన యొద్ద ఉండడం అవసరం. ఆయన దావీదు అంటాడు కీర్తనలు 23:6 చిరకాలం నేను యెహోవా మందిరంలో నివాసం చేసేదాను. 23 కీర్తనలు 20వ అధ్యాయం 4వ వచనం చూస్తే, యెహోవా యొద్ద ఒక వరం అడిగిన దాన్ని నేను వెతుకుచున్నాను. ఏమనంటే యెహోవా ప్రసన్నత చూడడానికి, ఆయన సన్నిధిలో కనిపెట్టడానికి, ఆయన యొక్క ముఖ కాంతి నా మీద ఉండాలని కోరిక కలిగి ఉన్నాడు. ఈనాడు మనకు సెల్ ఫోన్ కాంతి మన కళ్ళ మీద బాగా పడుతుంది, లేకుంటే ఇంకే వేరే పడతాయి. మనుషుల యొక్క చూపు నా మీద ఉండాలని, మనుషుల యొక్క దయ నా మీద ఉండాలని కోరుకుంటున్నాం.
బైబిల్కు మధ్య భాగమైన కీర్తనలు 118 వచనంలో చూస్తే ఒక మాట ఉంది, మనుషులను నమ్ముకున్నట కంటే రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించాలని. చాలాసార్లు మనం మనుషులను ఆశ్రయించాల్సింది వస్తుంది పరిస్థితి, అయినా వారికి దయబుట్టాలంటే దేవుడే మనకు తోడు. ఫరో హృదయం కఠినపరిచిన వాడు దేవుడే, ఫరోను హృదయంలో ఒప్పింపజేసి ఇశ్రాయేలును బయటికి పంపినవాడు యెహోవాయే. అది గుర్తుపెట్టుకోవాలి. మనం రాజుల అధికారులు తెలుసు అనుకుంటాం, తెలిసినా పర్వాలేదు, కానీ వారు నీకు పని చేయాలంటే దేవుడు అనుమతి ఇవ్వాలి. అది ఇవ్వనప్పుడు ఏం పొందుకోలేం. ఉదయకాలం మన జీవితంలో ప్రభువు దగ్గర ఉన్నామా ప్రశ్న వేసుకొని ప్రభు దగ్గర ఉన్నట్లుగా మనం సిద్ధపడతాం. దేవుడి మాట దించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆశీర్వాదం బట్టి స్తోత్రం. మా జీవితంలో నీకు దూరంగా బతకకుండా ఎల్లవేళలా నీ పాదాల చెంత నీ కనికరం చొప్పున నీ సన్నిధిలో ఉండగలడు కృపణీయమని బలహీనలను బలపరచుమని స్తుతులు అర్పిస్తూ చేసినామని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. బ్రదర్ పరిచయం గురించి బాగా ప్రార్థన. ప్రైజ్ ద లార్డ్.